పద్మమ్మ. ఏం పని చేస్తావు? నేను వ్యవసాయం చేసుకుంటాను సార్. వ్యవసాయం చేసుకుంటాం. అవి పనికొచ్చే భూములేనా? మీ పనికొచ్చే భూములే సారు. పనికి రాకున్నా కానన్నా నిన్నమోన నా కొడుకుల నా కోడన్న దొరకొచ్చుకొని రాయిరా పేరి ఓ బాయి గుంత కొట్టుకొని ఉన్న బంగారం కూడా ఈ బాజార్లో పెట్టి ఆ బ్యాంకులో పెట్టినా. ఊర్లో అప్పు తెచ్చిన. ఆ ఊరంతా అప్పు తెచ్చుకున్న వాళ్ళు నీ భూమి పోతున్నది మా పైసలు ఇయ్య అని ఆకిట్లో వచ్చి కూర్చుంటున్నారు సార్. ఆకిట్లో వచ్చి కూర్చుంటుండరు. మరి వాళ్ళతో ఏగజాలక మరి నా పిల్లలకు నేను ఇంత మంది వస్తే వస్తా. పంటలు పండే భూములు కావవి అంటే వంటది భూమి సారు. పండుతుంది చూడు పోయి ఇప్పుడు నీ ఉండదా లేదా పంట ఉండదు. పంట పండేటి భూమి నేను అబద్ధం ఎందుకు అందు పంట పండిస్తున్నా. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు అవి అన్నట్టుగా మాట్లాడుతుండు ఆయన అంటున్నాడు. అట్లా ఓడగొట్టి ఊరంతా నువ్వు బోర్ వేసి బొంత కప్పిపోదాం అనుకోండి. ఇప్పుడు చూపిస్తా పంట. పెద్దలు సంపాదించిన భూమి నేను కూడా చేయలేదు. అది నా పెద్దలు సంపాదించిన భూమి. అది నా చేతుకుంటా చేయలేదు. నా అత్తమామలు తల్లిదండ్రులు సంపాదించిన భూమి. అది నాకు గదే ఉండదు, ఏర్పాటు లేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉండదు. ఉద్యోగం అంటే ఈడికి 20-30 ఏళ్ళు అవుతున్నావు ఆయన మరి మూరకు వండి దొరకపోయేమన్నా ఆశ్చర్యం ఇస్తున్నారా? మరి నాకు ఇస్తలేరు చదువు, నాకు ఇస్తలేరు కొరవ అంటా అని వండినరు. మరి ఎందుకు ఇస్తలేరు? అట్లా చెప్పొచ్చి ఉన్న భూమి గుంజుకుంటువి. మరి వాళ్ళకు నేను కోడానికి ఏం చెప్పుదు, కొడుకులకి ఏం చెప్పుదు. మరి వాళ్ళని దొరకపోయి ఆ శనికాని ఆ మందు పోసుకొని వాళ్ళని నేను దస్ట్ అయిపోతుంది కదా. ఖుషి అయితే అది రాయి రప్పనా. ఆ రాయి రప్ప అయినా తిప్పల వాడి నా పిల్లలకు గంజి గాసం పోసుకొని తాగదాము, అదే అంబలు కాసుకొని తాగదాము అని నేను గుంత కొట్టుకున్నా. ఆ గుంత కూకి అవుతుందా? లచ్చలు కొనుక్కొచ్చిన. కోడాన్లది బంగారాలు కొండపోయి బ్యాంకులో పెట్టిన. ఊళ్ళో కాపుతానికి పోయి కట్టలు రూపాయలు తెచ్చిన. వాళ్ళు వచ్చి ఇంటి ముగ్గురు కూర్చుంటుండరు. మరి వాళ్ళకు ఎగజాలక నేనేం చేసుకుందరో దేవుడు అని పండుకుంటున్నా, లేస్తున్నా. నా కొడుకులు తిడుతున్నా, నా కోడాలు తిడుతున్నారు. పోయి ఆ బాయికాన్ని వాడి సత్యం ఈ లోకం అంత వచ్చి మమ్మల్ని ఆయన దొక్కిలాంటి పంట వాడని రాడభూమి అని చెప్పారు కదా. ఎవరు ఆయన ఏం చెప్పిండా? చూసిండు ఆయన చూసి అంటున్నాడా? ఆయన కూడా రమ్మని ఆయన దొరకపోయాడు. ఫోటో దిగుతా. దానికి ఎట్నే జాతి కూడా ఎట్నే కార్యం కూడా చూపిస్తా. నేను చేసుకోలేను. పెద్దలు చేసిన జాగాది గదే ఉండదు. నాకు ఇంకేర్పాటు లేదు. వ్యవసాయం చేసుకునే బతుకుతా. నా కొడుకులు చదివినారు కానీ కొలువులు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అదే కూలి చేసుకుంటారు. రోడ్డు మీద కూలి పోతారు, ఇంటికి వస్తారు. చేను చేసుకుంటారు, ఇంటికి వస్తారు. చేనులో ఇంత వ్యవసాయము చేసుకుంటారు. చేరడం అంతే తెచ్చుకుంటారు, బతుకుతారు. కానీ నాకు కొలువులు లేవు, ఏం లేవు సారు. గదే వ్యవసాయం ఉండదు, గదే భూమి ఉండదు. ఇక లేదు. రాయి రప్ప అయినా కానీ దొవ్వుకొని ఇన్ని నీళ్ళవాడు తెచ్చుకొని బతుకుతుండ. అనుకున్నదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒకవేళ మేము మంచిగా ఉంటాము, లేదంటే ఇప్పుడు ఈ విధంగా చూస్తా ఉన్నారు కదా, పీకల మీద వచ్చింది కదా. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? మీ పరిస్థితి ఈ పరిస్థితి అంటే ఇక సత్తమాని పరిస్థితి ఉండదు. నువ్వు తీసుకొని పోతే మేమేంటి మీద బతుకుదాం? మరి కొడుకులని కోడాలని పిల్లలని మనమలని ఏంటి మీద బతికిత్తు? మరి వాళ్ళే నన్ను కొట్టడానికి తయారైనరు. ఏం చేసినవే? మా అమ్మగారు పెట్టిన ఎండి బంగారం అంతా దోసుకపోయి బాధారలో పోసినావు. ఇప్పుడు ఈ భూమి కూడా గుంజుకపోతుండరు. ఏంటి మీద నాకు తెచ్చిస్తావు అన్నాక నేను ఏం చెప్పాలి సారు? మీ ముఖం ఏం చూస్తు నేను అందుకు ఏమన్నా పోసుకొని వస్తామని చెప్తున్నా నేను. అదే మీ భూములు అయితే ఇయ్యను, నా భూమి ఇయ్యను. నేను లక్షలు పోసి నీ కాలు ఎక్కువ కాలు మొక్కి ఊళ్ళో అప్పు తెచ్చిన. వాళ్ళ ఉన్న పెయి మీద ఎండి బంగారం పెట్టినా. మరి అది ఏడికేళ్ళు తెత్తు నేను ఇయ్యను. భూమి ఇయ్యను. రాయి రా పైన ఇయ్యను నేను. నా పెద్దలు చేసింది నేను చేయలేను. నాకు గదే ఉండదు, ఏర్పాటు లేదు. గదే ఉండదు, ఇయ్యను. రాయి రా